హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు కాబోలి శనగ కూర ఏ విధంగా వండానో మీకు చూపిస్తాను, చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందు రోజు రాత్రే శనగల్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అవి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. నాకు ఒక కప్పు శనగలు అయినాయండి. ఒక కప్పుకి కప్పున్నర నీళ్ళు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్ రప్పించేసుకొని స్టవ్ కట్టేసానండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికింది. ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మరో కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకున్నానండి. దానిలో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి. అవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకొని మూత పెట్టి వేయించుకున్నానండి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం అల్లం ముక్క వేసేసి ఇలా రోట్లో వేసి దంచేసుకున్నానండి. మొత్తం అంతా దంచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ని అందులో వేసేసుకున్నానండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకుంటున్నాను. ఈలోపు ఒక 2 పెద్ద సైజు టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకున్నాను. ఈ టమాటా మిశ్రమం అంతా కూడా బాగా మగ్గిపోయి నూనె పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగలు, అందులో ఒక 2 స్పూన్లు, అదే 2 గరిటెలు చిన్న గరిటెతో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటాలు చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దానిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడగా కారం, అలాగే ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మనం కుక్కర్లో వేసుకున్నాం కదండి శనగలు, అవి వాటర్తో పాటు దీంట్లో వేసేసుకోవాలండి. మనం ప్రత్యేకంగా నీళ్ళు వేయనవసరం లేదు. శనగలు ఉడకబెట్టాం కదండి, ఆ వాటర్తో పాటు కలిపేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోతే కనుక అప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నాం కదా మిక్సీలోని, ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకోండి. శనగలు నూరు పెట్టుకున్నాం కదా అదనమాట. ఇలా వేసుకోవడం వల్ల కూర చిక్కగా అనిపిస్తుంది. మనకి చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది, చిక్కగా అనిపిస్తుంది. మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. శనగ చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. మనం ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్నప్పుడే బాగా ఉడికిపోయిందండి. అంతే అండి. చివరిగా కాస్త కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత వేడివేడి అన్నాల్లోకి కానీ చపాతీల్లోకి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా ఉంటుందండి కూర. మీరు కూడా ట్రై చేసేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.